మరియు మా కస్టమర్స్‌కు మీ ద్వారా క్లారిటీ తీసుకోవడానికి ప్రతి ఒక్క హక్కు ఉంటుంది. ఈ హక్కు కస్టమర్స్ వినియోగించుకోవచ్చు. మేము దాన్ని స్వాగతిస్తున్నాము. సో, దే హావ్ రైట్ టు నో ఆల్ ది ఇన్ఫర్మేషన్. సో, మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి నేను ఈరోజు ముందుకొచ్చాను. సో, దాని ముందుకెళ్తుంటే గనక వాసవి గ్రూప్ సంస్థ మీ అందరికి తెలిసిన విధంగా 1992లో మా చైర్మన్ విజయ్ కుమార్ గారి చేత స్థాపించి ఎన్నో ప్రాజెక్ట్స్‌ను హైదరాబాద్ సిటీలో సక్సెస్‌ఫుల్‌గా డెలివర్ చేయడం జరిగింది. కమర్షియల్ ప్రాజెక్ట్స్, హై రైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ప్లస్ రీటైల్ ప్రాజెక్ట్స్ గత లాస్ట్ 2 డెకేడ్స్‌లో మేము అందివ్వడం జరిగింది. సో, ఈ ప్రస్తుత సిట్యుయేషను మనకు ఎవరో నిరసన తెలిపారు. దీని సబ్జెక్ట్ డిస్కషన్ అనేది చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన విధంగా ఈ మీడియా ఛానల్స్‌లో లేదా మెయిన్‌గా యూట్యూబ్‌లో ఇంతకుముందు నేను చూసుకుంటే గనక ఈ అన్ని ఛానల్స్‌లో గూడా మనకెక్కడనో లీగాలిటీ లేదని, ఇదేదో ఫ్రాడ్ అని, ఇదేదో రాంగ్ అని చెప్పారు. అటువంటివి ఏం లేవండి. 100% మనకు లీగల్‌గా బైండింగ్‌తోని అన్ని పర్మిషన్స్ తీసుకొని నిర్మాణం చేపట్టాము. దీంట్లో క్వెషను, డిబేటు అనేది ఒక ప్రాజెక్ట్ యొక్క లీగాలిటీకి, ప్రాజెక్ట్ యొక్క క్వెషనబుల్ ఈ లీగల్ స్టాండ్స్ గురించి కాదు. ప్రాజెక్ట్ యొక్క డెలివరీ టైమ్‌లైన్స్ కోసం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓనర్‌షిప్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సంథింగ్ ఎల్స్, సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ఎప్పుడు డెలివరీ చేస్తారు. మేము కొనుక్కున్నాము. వి హావ్ పర్చేజ్డ్ ద ఫ్లాట్స్. వాట్ ఈస్ ద డెలివరీ టైమ్‌లైన్ అనేది కస్టమర్స్ క్వెషన్. సో, దీని గురించి ఈ కరెంట్ డిస్కషన్ అనేది కూడా దాని నుంచే మనకి ఇవాల్వ్ అవుతున్నది. సో, ఈరోజు దీన్ని అడ్రెస్ చేయడానికి ఒక స్లైడ్ షో ద్వారా మేము ఈరోజు ప్రెజెంట్ చేయడం జరుగుతది. ఇలా స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ ప్రాజెక్ట్‌కు రేరా రిజిస్ట్రేషన్స్ అన్నీ తీసుకొని రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్‌తోనే మేము ముందుకొచ్చాము. కస్టమర్స్ అందరూ కూడా ఈ విధంగా రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్‌లోనే పర్చేజ్ చేయడం జరిగింది. మనకు 8 అండ్ 9 బ్లాక్ దాదాపు ఒక 2 ఇయర్స్ ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నవాళ్ళు మీ ద్వారా ఇంకోటి తెలియజేయడం ఏంటంటే, ఒక పర్మిషన్ తెచ్చుకొని, ఒక బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసి, నిర్మాణం చేసి, ఒక ప్రజలకు ఇల్లు అందివ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమము మా చైర్మన్ గారు చేపట్టారు. దీనికి మీ ద్వారా అందరూ మీకు సహాయపడండి. మాకు వీలైన సాయం చేయండి. ఇప్పుడున్న మార్కెట్ లాస్ట్ 2 ఇయర్స్ పరిస్థితి కొద్దిగా మోడరేట్‌గా ఉంది. అది వీక్ అని చెప్పుకోలేము. అట్లనే స్ట్రాంగ్ అని చెప్పుకోలేము. మోడరేట్‌గా ఉంది ఇప్పుడు మార్కెట్ పొజిషన్ కాబట్టి, ఇటువంటి దాంట్లో కస్టమర్స్ అందరూ కూడా మాకు సహకరించి, మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎటువంటి వివరాలకు కూడా మేము చెప్పడానికి ఎనీ టైమ్ సిద్ధంగా ఉంటాము. నిజాలను మీ ద్వారా అందరికి అందించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. సో, నిన్న నిరసన కార్యక్రమం మీరు చూస్తే గనక ఎంతోమంది అక్కడ నిరసన చేయడం జరుగుతున్నది. సో, దీంట్లో ప్రాజెక్ట్ డిలే అయితే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఓన్లీ మాకు ఈఎంఐ మేము కడుతున్నాము. మా ఈఎంఐ మాకు రిటర్న్ ఇవ్వండి. ఇది ఒకటే డిమాండ్ వాళ్ళది. కస్టమర్స్ డిమాండ్ మేము ఈఎంఐ పేమెంట్ చేస్తున్నాము. మా ఈఎంఐ మాకు కావాలి. మాకు బర్డెన్‌గా ఉందని. ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఫ్లాట్లు విక్రయించేటప్పుడు, ఫ్లాట్లు విక్రయ కార్యక్రమంలో ఇది రేరా బౌండ్, హెచ్ఎండిఏ బౌండ్ 2 ఈ కంప్లయన్స్‌తోనే మేము నడుస్తున్నాం. 2 రెగ్యులేటరీ కంప్లయన్సెస్‌తో. ఈ రెగ్యులేటరీ కంప్లయన్సెస్‌తో నడిచినప్పుడు మేము ఫ్లాట్ విక్రయాలు చేసినప్పుడు, ఈ ఫ్లాట్ అనేది కన్‌స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వైస్ మేము డబ్బు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక స్లాబ్ అయిన తర్వాత 10% ఇవ్వండి. ఇంకొక స్లాబ్ అయిన తర్వాత 15% ఇవ్వండి. ఫినిషెస్ అయిన తర్వాత 10% ఇవ్వండి. ఆ ప్రకారంగానే కస్టమర్‌లన్నీ కూడా డబ్బు మాకు ఇవ్వడం జరిగింది. కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే డిమాండ్ రైజ్ చేయడం జరిగింది. కొంతమంది ఏదో ప్రచారం చేసిర్రు మేము లేట్‌గా పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నాం కస్టమర్ దగ్గర. అబ్సల్యూట్‌లీ ఫాల్స్. మేము రూ. 1 కూడా ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ చార్జ్ చేయలేదు ఇంతవరకు. కస్టమర్‌లందరూ కూడా మాకు చాలా ఇంపార్టెంటు. ఈ విధంగానే కస్టమర్‌తోని సహాయపడి వాళ్ళ ఆదరణ పొంది ముందుకు పోవాలని ఇంతవరకు రూ. 1 కూడా కలెక్ట్ చేయడం జరగలేదు. అయితే దీంట్లో ఫ్లాట్‌లు విక్రయించేటప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత డబ్బు పెట్టి కొనుక్కుంటారా? లేదంటే వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని కొనుక్కుంటారన్న విషయం వాళ్ళ వ్యక్తిగతం. మాకు యాస్ ఎ బిల్డర్‌గా సంబంధించిన విషయం కాదు. ఈ సేమ్ విషయంలో వాళ్ళ ఈఎంఐ బర్డెన్ అవుతుంటే మేము చేయగలిగిన సాయము రూల్ పొజిషన్‌లో, రెగ్యులేటరీ ప్రొవిజన్‌లో ఉంటే గనక మేము ఏదైతే మేము బౌండ్ ఉంటామో తప్పకుండా చేస్తాం. అయితే ఈ ప్రాజెక్ట్‌కొచ్చి మనకు ఫ్లాట్స్ తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ అంటే మీరు ఇందులో చూడొచ్చు నేను చెప్పిన ఇంతకుముందు విషయంలో ఇంకా మాకు ప్రాజెక్ట్‌లో 650 ఫ్లాట్స్ అన్‌సోల్డ్ ఉన్నాయి. ఇంత అన్‌సోల్డ్ ఇన్వెంటరీ మా దగ్గర ఇంకా స్టిల్ ఈస్ దేర్. వేర్ 90% ఆఫ్ ద వర్క్ ఆల్రెడీ కంప్లీటెడ్.
సో, అయితే ఈ ప్రాజెక్టు నిజాలకు తెలుసుకోవాలనుకుంటే 2024 డిసెంబర్‌లో మేము కస్టమర్స్‌కు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్లస్ 6 మంత్స్ గ్రేస్ పీరియడ్ అని అగ్రీమెంట్‌లో రాసిచ్చిన మాట వాస్తవం. అంటే మేము జూలై 2025 కల్లా కస్టమర్స్‌కు ఫ్లాట్స్ అందివ్వాలి. కాకపోతే 2019 లోపు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, అటువంటి ఎఫెక్ట్ అందరి మీద పడ్డది. మా మీద కూడా పడ్డది. వర్క్ ఆ టైంలో స్లో అయింది కాబట్టి టైమ్ లైన్ అందుకోలేకపోయాము. రేరా యాక్ట్ ప్రకారంగా అన్ని బిల్డర్స్‌కు ఆల్ ఓవర్ ద కంట్రీ 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ దే ఆర్ అఫిషియల్లీ లీగల్లీ ఎలిజిబుల్. ఈ ఎలిజిబిలిటీ ప్రకారంగా 1 ఇయర్ రేరా వాళ్ళు మాకు ఒక ఎక్స్‌టెన్షన్ గ్రాంట్ చేయడం జరిగింది. అంటే ఆగస్టు 2025లో ఎక్స్‌పైర్ అయ్యే రేరా 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ తీసుకొని వితిన్ రూల్ ఫ్రేమ్, వితిన్ ద యాక్ట్, వితిన్ ద ప్రొవిజన్స్ 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ తీసుకోవడం జరిగింది. సో, మా వ్యాలిడిటీ వచ్చి పర్మిషన్‌ది ఆగస్టు 2026 వరకు ఉన్నది. ఎవరైతే ఫ్లాట్ మీరు పర్చేజ్ చేశారనుకోండి కస్టమర్స్ అందరూ కూడా అగ్రీమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే దీనికోసము ఎవరు పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ 6 మంత్స్, 9 మంత్స్ డిలే అయిందనుకోండి ప్రాజెక్ట్‌కు, దీనికోసం ఆల్రెడీ ఇదే విషయము 2000 మెంబర్స్ అటెండ్ చేశారు. కస్టమర్ మీటింగ్ పెట్టి కూడా కన్వే చేశాం. అయితే ఇప్పుడు షెడ్యూల్ ఇవ్వలేదు. మీరు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్నదానికి మేము ఆల్రెడీ ఈరోజు ప్రెస్ నోట్‌లో రిలీజ్ చేశాము. ఇవన్నీ డేట్స్ బ్లాక్ వైస్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని మేము అఫీషియల్‌గా ప్రెస్ ముందు అందరికీ మేము సర్క్యులేట్ చేయదలుచుకున్న ఉద్దేశం. మీరు ఇక్కడ అందరూ క్లియర్‌గా చూడొచ్చు. మా రేరా డెడ్‌లైన్ వచ్చి ఆగస్ట్ 2026 వరకు మాకింకా రేరా టైమ్ లైన్ ఉంది. ఎక్స్‌టెన్షన్ తీసుకున్న తర్వాత. ఎవరన్నా వినియోగదారులు ఫ్లాట్ విక్రయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు ప్రాజెక్ట్ ఈ టైమ్ లైన్ తర్వాత లేట్ ఉంటే గనక వాళ్ళు పెనాల్టీకి లేదంటే కాంపెన్సేషన్‌కి వితిన్ రేరా రూల్ ఫ్రేమ్‌వర్క్ ఎవరుంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. అటువంటి ఎలిజిబిలిటీకి కస్టమర్స్ ఉంటే గనక తప్పకుండా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అది కాకున్నా కూడా ఎటువంటి అప్లికేషన్ మా వద్ద లేకున్నా, ఎటువంటి రూల్ ఫ్రేమ్, ఎటువంటి పొజిషన్, ఎటువంటి మనకు అప్లికేషన్ అండ్ లీగల్ పొజిషన్స్ లేకున్నా కూడా మేము కస్టమర్స్ అందరూ ఇబ్బంది పడవద్దు అన్న ఉద్దేశంతోని లాస్ట్ టైమ్ 2025 ఆగస్ట్‌లో కస్టమర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం అయింది. యాహ్! సో, ఇంకొకటి ఎవరైతే కస్టమర్స్ పర్చేజ్ చేశారో దాంట్లో క్యాన్సిలేషన్ అగ్రీమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇందులో మీ డబ్బులన్నీ మీరు పెట్టారు. మీరు బిల్డింగ్ కట్టకుండా ఈ డబ్బులన్నీ ఎటెళ్ళిపోయినాయో, ఇటువంటి అన్ని ఫన్నీ క్వెషన్స్, ఇమ్మెచ్యూర్ క్వెషన్స్, ఎటువంటి అవగాహన రాహిత్యం లేని క్వెషన్స్ కస్టమర్స్ కొద్దిగా మేము అన్ని డేటా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు క్లియర్ చేయాలనుకుంటున్నాను. క్యాన్సిలేషన్ క్లాజ్ అనేది ఆల్రెడీ మనం మెన్షన్ చేశాం. ఎవరైనా క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దానికోసం మేము సహకరిస్తాము. వాళ్ళకు 3 మంత్స్ లోపు వాళ్ళ ఫ్లాట్ అమ్మివ్వడం గానీ, లేదంటే అంతకన్నా ముందు ఎవరన్నా కస్టమర్స్‌కి అది రీసేల్ చేస్తే వాళ్ళ డబ్బు గానీ వాళ్ళకి అందించడానికి మేము ఎప్పుడు కూడా ముందుగున్నాం. కాకపోతే మీరు ఏదైనా పరిష్కారం అనేది కూర్చొని మా వద్ద మాట్లాడితే వస్తుంది గానీ, ఇలా నిరసన కార్యక్రమాలు తెలియజేసుకుంటే ఎటువంటి హెల్ప్ అనేటివి మేము ఎక్స్‌టెండ్ చేయక పాసిబుల్ ఉండదు. హెచ్ఎండిఏ క్లియరెన్స్ పెట్టండి. అయితే ఇంతకుముందు బ్లాక్ 8 అండ్ 9 ఎఫ్‌టీఎల్‌లో ఉంది, బఫర్‌లో ఉంది, చెరువు ఆక్రమించి కట్టారు అటువంటివి అన్నీ కంప్లీట్‌గా డినై చేస్తూ ఈ హెచ్ఎండిఏ కమిషనర్ గారు మాకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది సెప్టెంబర్ 26 సెప్టెంబర్‌కు మాకు ఫైనల్‌గా ఇవ్వడం జరిగింది. ఈ క్లియరెన్స్‌తోని మాకు చాలా వరకు 8 అండ్ 9 ఎవరైతే విమర్శించారో మా మీద వాళ్ళకు ఒక మంచి గుణపాఠం అని మీ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ హ్యాండ్ ఓవర్ టైమ్ లైన్స్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2024 ప్లస్ 6 మంత్స్ గ్రేస్ పీరియడ్ సబ్జెక్ట్ టు ఫోర్స్ మేజర్. ఫోర్స్ మేజర్ అనే 2019లో కోవిడ్ వచ్చిన విషయం ప్రపంచం అందరికి తెలిసిందే. దానివల్ల ఒక 1 ఇయర్ టైమ్ లైన్ లేట్ అయింది. ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థలు, ఈరోజు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ భవన నిర్మాణ రంగంలో ఒక 1 ఇయర్ డిఫరెన్స్ అనేటిది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. అయినా కూడా మేము ఇంకా ముందే ఇవ్వడానికి షెడ్యూల్ మీకు ఇంతకుముందు చూయించిన విధంగా ఏప్రిల్ నుంచే హ్యాండ్ ఓవర్ చేయడానికి 26 ఏప్రిల్ నుంచి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది లీగల్ పొజిషన్ అది. మన సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ద్వారా బిల్డర్ ఈస్ నాట్ లయబుల్ టు పే ఎనీ ఈఎంఐ. Almost there are 10 Supreme Court judgments which I will share it. Only we are liable as per RERA Act for any customer is only eligible for compensation. అయినా ఎటువంటి లయబిలిటీ లేకున్నా కూడా మాకు ఎటువంటి లయబిలిటీ లేకున్నా, మాకు ఎటువంటి బైండింగ్ లేకున్నా
మాకు ఎటువంటి రూల్ నెట్వర్క్ అనే అప్లికేషన్ లేకున్నా, రిటర్న్ అగ్రీమెంట్ లేకున్నా గూడా ప్రతి ఒక్క కస్టమర్ కూడా మేము సెప్టెంబర్ 2025లో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నాం కాబట్టి, మేము హ్యాండ్ ఓవర్ 1 ఇయర్ డిలే అయింది కాబట్టి, వాళ్ళు ఇబ్బంది పడొద్దన్న విషయంతోని మా మీద ఎటువంటి పొరపాటు లేకున్నా, మా మీద ఎటువంటి రెగ్యులేటరీ నార్మ్స్ లేకున్నా, మాకు ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ లేకున్నా గూడా ప్రతి ఫ్లాట్‌కు ₹7,000 వి హావ్ అనౌన్స్డ్ యాస్ ఎ కాంపెన్సేషన్. ఎవ్రీ మంత్ వి ఆర్ గోయింగ్ టు పే టు కస్టమర్స్. So without any contractual or any rule binding obligations, even though we have all regulatory norms and legal position standing, we need not pay even one single rupee to customer. But voluntarily, Vasavi Group has come forward to offer this amount as a compensation out of goodwill gesture. ఇవన్నీ కూడా సిద్ధ్ కన్వెన్షన్ లో మీటింగ్ పెట్టి కస్టమర్స్ అందరు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో 2,900 ఫ్లాట్స్ అమ్ముడు పోయినా నిన్న మీ వద్దకు వచ్చిన వాళ్ళు 100 మంది కంటే ఎవరు ఉండరు ఆఫీస్కి వచ్చి నిరసన తెలిపేవాళ్ళు. ఎవరో అటువంటి వాళ్ళు కొద్దిగా ఇమ్మెచ్యూరిటీతోని వాళ్ళు వచ్చిండొచ్చు కానీ 2,900లో 10% పబ్లిక్ కూడా కాదు వాళ్ళు. సో ఈరోజు మేము 40 లక్షలు పెట్టి కొనుక్కున్నాము, 50 లక్షలు పెట్టి కొనుక్కోండి, మాకు అందరికి సంతోషమే. కస్టమర్లు అందరూ కూడా మా వద్ద పర్చేజ్ చేసిన వాళ్ళందరూ లాభపడాలని మేము కోరుకుంటాం. సో వాళ్ళకు ఈరోజు బాచుపల్లి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ప్రైజెస్ కూడా రియల్ ఎస్టేట్కి అనూహ్యంగా పెరిగాయి. ఈరోజు మేము సేల్ చేసిన ప్రైజ్ చూసుకుంటే కనుక దాదాపుగా ఒక 35-40% అప్రిషియేషన్ వచ్చింది. మేము ఇది అమ్మిన ప్రైస్ 4 ఇయర్స్ కింద. 4 ఇయర్స్ అంటే అప్పటి నుంచి అమ్మలేదు. 4 ఇయర్స్, 3 ఇయర్స్, 2 ఇయర్స్ అమ్మాము. కానీ ఎప్పుడు కూడా మేము రేటు పెంచలేదు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మా చైర్మన్ గారి విజన్‌తోని బాచుపల్లిలో ఉన్న ప్రతి చుట్టుముట్టు అన్ని అపార్ట్మెంట్స్ రేటు పెంచి అమ్మినా కూడా సామాన్యునికి ఒక ఫ్లాట్ అందివ్వాలన్న ఒక గొప్ప ధ్యేయంతోని ఈ ప్రాజెక్ట్ చేపట్టి, ఇది మా సొంత ల్యాండ్. ఎవరో డెవలప్‌మెంట్ తీసుకున్న ల్యాండ్, వేరే వాళ్ళ ల్యాండ్ ఓనర్స్ ఎవరు లేరండి. దిస్ ల్యాండ్ వి హావ్ పర్చేస్డ్ అండ్ వి ఆర్ కన్‌స్ట్రక్టింగ్. లాస్ట్ 4 ఇయర్స్ వి హావ్ నాట్ ఇంక్రీజ్డ్ ఎనీ ప్రైస్. సేమ్ ప్రైస్‌లో ఇంకా విక్రయిస్తున్నాం. సో ఈరోజు మీరు చూస్తే కనుక ఏరియాలో ఎవరైనా కస్టమర్ కొనుక్కొని రీసేల్ చేసుకోవాలనుకుంటే ఆ రోజు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర 58-65 లక్షల వరకు ఉంటుంది. కేవలం వాళ్ళకి 40-45 లక్షలు, 45 lakhsలో పర్చేజ్ చేసింది. ఇంత అప్రిషియేషన్ ఉంది ఆల్రెడీ. వీఆర్ వెరీ హ్యాపీ. కస్టమర్స్ ఆర్ గెటింగ్ అప్రిషియేటెడ్ ఫర్ దట్. ఈ డిలే ఉంటే కనుక వాళ్ళు మాకు ఎటువంటి అప్లికేషన్ లేకున్నా కూడా వాళ్ళకు ఒక ₹7,000 రెంటల్ కమిట్మెంట్ మేము ఆల్రెడీ కమిట్మెంట్ చేశాము, వాళ్ళకి ఇస్తాం. ఇది నేను చెప్పడం కాదు, ఒక మీటింగ్ పెట్టి 2,000 మంది సమక్షంలో అందరికి కూడా తెలియజేయడమైంది. బిల్డర్ మీద ఎటువంటి అప్లికేషన్ లేకున్నా కూడా ఒక ₹7,000 వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు అని నేను మా అడ్వకేట్స్ అందరూ కూడా కూర్చొని వాళ్ళకి తెలియజేయడమైంది.